అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇలాంటి యాక్సిడెంట్ మా బుల్లెట్ పుట్టిన దగ్గర నుంచి లైఫ్లో ఎక్కడ జరగలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు వందల వేల యాక్సిడెంట్లు అయ్యాయి, కానీ ఇలాంటి బుల్లెట్ ఎక్కడ చూడలేదు. ఇలాంటి బుల్లెట్ లాంటి యాక్సిడెంట్ మేము ఎక్కడ చూడలేదని ఆయన టెస్టిఫై చేయడానికి కోర్టుకు వచ్చాడు నాతో. ఓకే. సో ఈ గ్యాప్ లో బండి గాలిలో స్లో మోషన్ లో మెల్లగా అతని మీద పడిందా చూసారా, సినిమాలో చూపిస్తారు. స్లోగా ఆయన పడిపోయి మరలా ఎలగొచ్చి మరలా ఆయన పడిపోయిన తర్వాత బుల్లెట్ మరలా పడి ఆయన మీద ఒక బెడ్షీట్ లాగా పడిందా నిజ జీవితంలో జరిగాయంటే నవ్వు కూడా రావట్లా. ఇలాంటి ఎవడైనా నిజ సినిమాల్లో పెడితే నమ్ముతారు, కానీ నవ్వేనా వస్తుంది, కానీ ఇది నిజ జీవితాల్లో జరుగుతాయంటే ఎవరు నమ్మట్లేదు. ఎందుకు జనాలు నమ్మట్లేదు? మీ ఆర్టీవీ పోల్స్లో 10కి 9 మంది నమ్మట్లేదు, 1,90,000 మంది నమ్మట్లేదు. ఎందుకు? అదే అడుగుతున్నాను నేను. ఎందుకు నమ్మట్లేదు? వీళ్ళందరూ మూర్ఖులా? వీళ్ళందరికీ పువ్వులు పెడతారా? వీళ్ళందరూ ఫూల్స్ అనుకున్నారా? బట్ ఫుటేజెస్ చూపిస్తున్నారు. రాజకీయ నాయకులకు అవసరం ఉంది. ఎవడైనా చంపిస్తే ఇది దాయకపోతే డేంజర్, మా జాబులు పోతాయి అని ఒత్తిడి వస్తే ఎంతమంది ఫాల్స్ కేసులు పెట్టలేదు నా మీద? బట్ అంత ఫాల్స్ కేసు 2012లో ఎవరు పెట్టారు? అంటే మీరంటే ఫేమస్ పర్సనాలిటీ, కానీ మీతో ఫేమస్ పర్సనాలిటీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నన్ను 109 రోజులు జైల్లో పెట్టారు. అంటే నన్నే జైల్లో పెట్టారు. ఎదవలో మీ అంత ఫేమస్ పర్సనాలిటీ అయితే ప్రవీణ్ కాదు కదా, పెట్టాల్సిన అవసరం ఏముంది? అది డిబేట్ చేయడంలో నాకంటే 1,00,000 రెట్లు బెటర్. ఓకే. ఆయన మాట్లాడుతుంటే ఎవరైనా కన్విన్స్ అయిపోతున్నారు. అంటే ఆయన ప్రత్యర్థులు ఎవరైనా పని చేస్తుంటారా? అదే అంటున్నాను. ఆయన్ని చంపుతామని చెప్పారు అక్కడ కొంచెం రాడికల్స్, వాళ్ళని అరెస్ట్ చేశారా? ఓ నెల్లూరులో ఇంకొక ఆయన, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో 2-3 ఎవరైనా బయట నుంచి తెప్పించారా? అవి చూసిన వాళ్ళు, విన్నోళ్ళు, తెలిసిన వాళ్ళు కోర్టులో రుజువులు చేస్తారు. అది మీతో పాటు ఉన్నారు స్టూడియోలో అందుకే నేను ఆ పేర్లు అడగట్లేదు. మీతో పాటు ఉన్నారు. ఈ రోజు ఇంత ఎక్స్పర్ట్స్, ఇంత డేరింగ్ డాషింగ్ గా లైఫ్ రిస్క్ తీసుకొని నన్ను రూపాయి ఇవ్వలేదే. అవును. ఓకే. ఈ స్పోక్స్ పర్సన్స్ కంటే పేర్లు చెప్తాను, యూజ్లెస్ ఫెలోస్. వీళ్ళకి అందరూ దరిద్రులు, అమ్ముడుపోయిన యదవులు. వీళ్ళకి ఎవడైనా డబ్బులు ఇస్తాడు. ఈరోజు ఆ పార్టీ తరఫున మాట్లాడతాడు, వాళ్ళనే మీరు, నేను పేరు చాడగను, వాళ్ళనే మీరు ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళు నా శిష్యులే ఒకప్పుడు, ఇప్పుడు అమ్ముడిపోయారు. ఎందుకంటే నా దగ్గర డబ్బులకు వచ్చిన వాళ్ళే. మేము 3-4 స్పోక్స్ ముగ్గురు మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళే, ముగ్గురు నాతో మాట్లాడిన వాళ్ళే. బట్ వాళ్ళ విషయం ముగ్గురు డబ్బులు అడిగిన వాళ్ళే. బట్ అక్కడ ప్రవీణ్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి? వాళ్ళే ఎందుకు చెప్తున్నారు ఇది యాక్సిడెంట్ అని? వాళ్ళ దగ్గర రుజువులేటు. ఒకడు అంటాడు, నేను వెళ్ళానండి, అక్కడికి వెళ్ళగానే ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ లోకేష్ గారు. ఒరే యూజ్లెస్ ఫెలో, నీకు అలా ఆనరబుల్ నాకు కాదు. చంద్రబాబు నాయుడే నా శిష్యుడు. ఆనరబుల్ ఎలాగవుతాడు? ఆనరబుల్ అవ్వాలి అంటే ఆయన దీన్ని సిబిఐకి అప్పగించాలి. చంద్రబాబు నాయుడు ఒక ఆనరబుల్ అనే టైటిల్ రావాలి అంటే ఇమీడియట్ గా ఈ ఫైల్ ని ఆయనకి నష్టమేటి చెప్పండి సిబిఐకి ఇస్తే. సచిన్, నిన్ను అడుగుతున్నాను, యంగ్ మ్యాన్, ఆయన ఈ ఫైల్ సిబిఐకి ఇచ్చి ఆంధ్రలో 6 కోట్ల మంది నమ్మట్లేదు, 15 కోట్లు తెలుగు ప్రజలు నమ్మట్లేదు, ఇది మేము సిబిఐకి ఇస్తున్నామంటే ఆయనకు మంచా చెడా? నా విషయం పక్కన పెడదాం, ఎందుకంటే పెరుగుతుందా తగ్గుతుందా? ఆయన మీద కాన్ఫిడెన్స్ వస్తుందా రాదా? మీకు ఆయన చాలా క్లోజ్ అపియరెన్స్ ఆఫ్ ది ఈవిల్ ఈజ్ ఎనఫ్. ఓకే. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి కొరకు నేను చేసిన ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ ఏ మానవుడు చేయలా. ఇప్పటికీ నేను ఆయన్ని ఒక్కసారి ఖర్చు చేయను. ఒక్కసారి. రాజశేఖర రెడ్డిని ఎందుకు చేశాను? 58 సార్లు నన్ను ఆయన అరెస్ట్ చేశాడు, ఇల్లీగల్ కేసులు పెట్టాడు, చారిటీలు దోచుకోబోయాడు. చంద్రబాబుని చేయమనండి, అప్పుడు చూపిస్తా. కేఎఫ్ ఆల్ పవర్స్, స్పిరిచువల్ పవర్స్, పొలిటికల్ పవర్స్, గ్లోబల్ పవర్స్, ఆల్ పవర్స్. ఐ డోంట్ కేర్. I wrote a book against Narendra Modi, Save India from Modi ane. Okay. I wrote a book against Trump,
Save America and the world from Trump అని. You're a political leader. I don't fight secretly. ఎగ్జాక్ట్లీ అంటే I'm an open fighter. ఎక్కడ భయపడరు. God sent me, God anointed me, God appointed me, God called me, God has chosen me to save this country. If you are with me, come join me. Aggressive and emotional K. Paul that is. And I'm going to the direct question to you. If you want to save this country, if you want to redeem this country, if you want, I said it 20-30 times in honorable courts. Chief Justice Adigar, why did you? Honorable Chief Justice of India stood to his feet after I argued. Dr. Paul, I am honored. Evanadu? Chupinjavaya. Camera. Honorable Chief Justice of India. నా ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ గారు చూడండి వీడియోస్. ఐఎమ్ ఆనర్డ్ డాక్టర్ కేఏ పాల్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్. యా లాంగ్ ఫ్రేమ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. రైట్. ఓకే. సో ఎందుకు ఆయనకు తెలుసు కేఏ పాల్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పీపుల్, మ్యాన్ ఆఫ్ ద వరల్డ్, మ్యాన్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. హిందూస్ లవ్ మీ, ముస్లిమ్స్ లవ్ మీ, క్రిస్టియన్స్ లవ్ మీ. ఎవడో ఒక యాంకర్ పిచ్చి మాట్లాడి నాకు హిందూస్ కి ఫైట్ పెట్టాడు, చాలా తప్పది. ఇప్పుడు నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? అడుగు సచిన్, ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడుగు. నేను కండిషన్ పెట్టిందే 30 minutes అని. ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడుగు. ఎవ్రీ రిపోర్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ to ask any question, and you respect that questions to you. I know. Absolutely. So andukane na question adage ready and prepared to answer any question. I know. Can Chandrababu Naidu answer? Can Modi answer? Can Revanth Reddy answer? Can KCR answer? Can Jagan answer? That's what you will respect to the host. Can Pavan Kalyan answer? Right. They have nothing to answer. They are hiding. Own channels పెట్టుకోవడం, లక్షల కోట్లు దోచుకోవడం, 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఛానల్స్ పెట్టుకోవడం, వాళ్ళు డప్పాలు కొట్టుకోవడం. బట్ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. అది ఫస్ట్ నుంచి అందరూ మాట్లాడుకుంటున్న మాట. బట్ నా క్వశ్చన్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రవీణ్ మరణం విషయంలో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆ ఫ్యామిలీ భయాందోళన ఉంది, కాస్త బెదిరింపులు ఉందని చెప్పి. ఏంటి పరిస్థితి? నిజంగా అంత బెదిరిస్తున్నారే? ఎందుకు బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు పాల్ గారు. నాకు చెప్పిన విషయం మళ్ళా వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. అమ్మా, ప్రవీణ్ వైఫ్కి, ప్రవీణ్ బ్రదర్కి, ప్రవీణ్ డాటర్స్కి ఐఎమ్ అష్యూరింగ్ యూ, మీరు అమెరికాలో వెళ్ళి ఏ దేశం కావాలంటే ఆ దేశం మిమ్మల్ని తీసుకెళ్తా. ఇక్కడ మీకున్న చారిటీస్ 100 మంది నడుపుతారు. ప్రవీణ్ని చంపిన వారిని క్షమించొద్దని నేను అన్నట్లే. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? బైబిల్ మాట్లాడుకోవాలి. మీరు తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగితే క్షమించమన్నాడు. అంటే ప్రవీణ్ వైఫ్, నువ్వు యేసు ప్రభు కంటే ధార్మికురాలువా, నీతిమంతురాలువా? యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించండి అన్నను వారందరినీ నరకానికి పంపిస్తున్నాడు. యేసు ప్రభువే. తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగిన వాళ్ళు దేవుడు క్షమించమన్నాడు. కానీ తప్పు ఒప్పుకోకుండా, క్షమాపణ అడగకుండా ఇంకా కొన్ని 100,000 ప్రవీణుల్ని చంపడానికి ప్రిపరేషన్లు ఉన్నారు ఈ దేశంలో కొందరు రాడికల్స్. అది అర్థం చేసుకోండి. ప్రతి దైవజనుడు అర్థం చేసుకోండి, ప్రతి మెంబర్ అర్థం చేసుకోండి, ప్రతి హిందూ ముస్లిం అర్థం చేసుకోండి, ప్రతి క్రిస్టియన్ అర్థం చేసుకోండి. వచ్చే ఎలక్షన్లో మన పార్టీ అధికారంలో వచ్చి తీరాలి. ఎందుకు? అజయ్ అన్నాడు, చాలా బాగా మాట్లాడాడు యంగ్ మ్యాన్. ఆయన ఎప్పుడు నేను కలలేదు, ఆయన కుటుంబానికి అండగా నేను నిలబడ్డాను, పిలిపించి కలుస్తాను. జగన్ మాట్లాడా మన గురించి? శర్మిల మాట్లాడిందా? రేవంత్ రెడ్డి మాట్లాడా? ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడతారు? వాళ్ళందరూ వాళ్ళకి తొత్తులే. కనుక నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ మెంబర్స్ అవ్వమంటున్నానంటే, రాజ్యాధికారం వస్తేనే న్యాయం జరుగుతుంది. అదే నేను ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే హత్య జరగకపోను, ఒకవేళ జరుగుంటే న్యాయం జరుగును. నేను చేత కాకపోతే ఇదిగోండి సిబిఐ అని. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనుకుంటే, ఈ ఇంటర్వ్యూ చూసిన వెంటనే నేను రేపే సిబిఐకి ఇస్తున్నాను ఈ ఫైలు, తప్పేంటి? సిబిఐ దేనికి ఉంది? ఇలాంటి సస్పీషియస్ మర్డర్ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, న్యాయం చేయడానికి, డెత్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే సిబిఐ ఉంది. ఒకసారి ఫెయిల్ అవుతారు వాళ్ళు కూడా. లేట్గా ఇచ్చారు వివేకానంద రెడ్డి హత్య కేసు. నేను ఇప్పుడెందుకు ఇమ్మంటున్నాను సిబిఐకి? మీరు 3 నెలల తర్వాత, లేదా నేను సీఎం అయిన తర్వాత, నేను పిఎం అయిన తర్వాత, నేను ఎంపీ అయిన తర్వాత ఎలాగ జరుగుతుంది?
Right. కానీ ఈ లోపల లేట్ అయిపోద్ది కదా. కనుక ఒకరు 100 మందిని తరిమెదరు 1000 మందిని అందరూ మెంబర్స్ అవ్వండి. మీరు మెంబర్షిప్ తీసుకోండి ఈరోజే. రైట్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా మందికి మధ్యలో ఉన్న క్వశ్చన్స్ని నేను అడిగే ప్రయత్నం చేస్తాను, వాటికి మీరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి మీకున్న డౌట్స్ ఏంటి, మీకు వచ్చిన డౌట్స్ ఏంటి, మీ ఇన్వెస్టిగేషన్లో మీకు రైజ్ అయిన డౌట్స్ ఏంటి, కోర్టు ముందు ఎటువంటి అంశాలను ఎటువంటి డౌట్స్ని రైజ్ చేస్తారనే అంశాలకు సంబంధించి ఆర్టీవీ వేదికగా కొన్ని వేల మంది ఇప్పటికే లైవ్లో 8000 మెంబర్స్ వాచ్ చేయడం జరుగుతోంది. సో కొన్ని లక్షల మంది ఇప్పటివరకు చూడడం జరిగింది. వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరు లిసన్ టు మీ కేర్ఫుల్లీ, ప్రతి ఒక్కరికి మీరు ఫార్వర్డ్ చేయండి. బటన్ నొక్కండి, అప్పటి వరకు పడుకోకండి, కంటిన్యూ చేయండి. మీరు లైవ్లు ఇవ్వండి, ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి, స్టేటస్లో పెట్టండి. నాకు తెలియదు, మీరు ఐటీ ఎక్స్పర్ట్స్. ప్రతి ఒక్కరూ కోట్ల మంది ఇది వాచ్ చేసేటట్టు, లక్షలు కాదు, అందరూ రీచ్ అయ్యేటట్టు. గాడ్ బ్లెస్ యూ. వాచ్ ఆర్టీవీ. థ్యాంక్ యూ సో మచ్ కేఏ పాల్ గారు వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ ఇన్ దిస్ స్పెషల్ డిబేట్. ఇది కేఏ పాల్ చెబుతోంది. పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి అనుమానాలు నాకున్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. అనుమానాలు కాదు, ఆధారాలు కూడా ఉన్నాయి, వాటిని కోర్టు ముందు ప్రవేశపెడతా అంటున్నారు డాక్టర్ కేఏ పాల్. ఇది డాక్టర్ కేఏ పాల్తో ఆర్టీవీ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.